శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అఖండం సచ్చిదానందమవాంగ్ మానసగోచరం ఆత్మానమఖిలాధారమాశ్రయే అభీష్టసిద్ధయే. శ్రీ గురుభ్యో నమః. వేదాంత సారము అనేటటువంటి గ్రంథాన్ని చూస్తూ అందులో స్పృశించినటువంటి రజ్జు సర్ప భ్రాంతి అనే మాటకి అక్కడ విస్తారంగా ఇవ్వకపోయినా ఏ విధముగా అయితే బ్రహ్మ వేదాంత శాస్త్రానికి అనుబంధ చతుష్టయమే వేదాంత ప్రకరణ గ్రంథం అయినటువంటి వేదాంత సారానికి కూడా అనుబంధ చతుష్టయం అని చెప్పినట్టుగా ఈ రజ్జు సర్ప భ్రాంతి అంటే ఈ శంక ఏదైతే ఉందో అధ్యారోప, ఇదే కదా మనం చెప్పుకునేది. మనకి వేదాంత సారము రెండు అంశాల మీద చెబుతున్నారు కనుక మొదటిదైనటువంటి అధ్యారోపం. అధ్యారోపం అన్న అధ్యాస అన్న ఒకటే. అది తెలియటం కోసమని మనం కొంచెం విస్తారంగా శంకర భగవత్పాదులు వారు చెప్పిన బ్రహ్మసూత్రాల్లోని అధ్యాస భాష్యాన్ని యథాశక్తి చూస్తున్నాం అనమాట. ఇక నిన్నేం చెప్పుకున్నాం? రజ్జు సర్ప భ్రాంతి చెబుతున్నప్పుడు అట్లాగే నేను శరీరిని అనే రెండు మాటలు చెప్పుకున్నాం. ఇక్కడ ఉన్నది, పాము ఉన్నది. ఈ ఉన్నది అన్నది ఉండుట అన్నది నిజం కనుక అక్కడ ఉన్నది పాము ఉన్నది అంటే ఒక్క విషయాన్ని చెప్పట్ల, రెండు విషయాల్ని చెబుతున్నాం. ఏమిటవి? ఒకటి ఉండుట అనేటటువంటి సత్యాంశ అనావృతాంశ, ఎందుకంటే స్పష్టముగా చెప్పగలం కాబట్టి. మూడోది ఏంటండి? అనావృతాంశ, సత్యాంశ. మూడోది చెప్పుకున్నాం అధ్యారోపణం. అమ్మా, సారీ, సామాన్యాంశ. సామాన్య విషయం. దీంతో పాటు ఎక్కడ ఏముంది అంటే తాడు ఉంది, లేకపోతే పాము ఉంది. ఈ రెండిట్లో ఏదో ఒకటే ఉంటుంది, రెండు ఒకే కాలంలో ఉండవు. కనుక పాము అనుకోండి అంటే ఏమైంది? అక్కడ పాము నిజానికి ఉందా? లేదండి. కనుక సత్యాంశకు ఆపోజిట్ అనృతాంశ. అది సామాన్యం కాదు, విశేషము. దానికి కూరలు ఉంటాయి, పొడుగ్గా ఉంటుంది, చార్లు ఏవో ఉంటాయి కదా పాము లక్షణాలు, ఆ విశేషాంశ. తర్వాత సత్యాంశ, సారీ అనృతాంశ, విశేషాంశ. మూడోది ఏమిటి? దాని ఆపోజిట్ చెప్పడమే ఆవృతాంశ. ఆవృతమై ఉన్నది. ఏమిటి? అసలు ఆవృతమై ఉన్నది. ఈ మూడు. కనుక అది పాము ఉన్నది అనగానే రెండు అంశాలు కలిసి ఉన్నాయి అని చెప్తున్నాం. ఒకటి సత్యమైనటు అంశ, ఒకటి అసత్యమైన అంశ. సత్యమైనటువంటి సామాన్యాంశ, అసత్యమైన సామాన్యాంశ కలిపితే పాము ఉన్నది. ఇప్పుడు మనం ప్రయత్నం ఏమిటి? గురువు యొక్క ఛాయతోటి అక్కడ వెలుతురు పడితే ఆ వెలుతురులో పాము మాయమైపోయింది. ఎక్కడికి పోయింది అడగదు, ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికే పోయింది. అది మిథ్య. అప్పుడేం మిగిలింది? సత్యాంశ, సామాన్య సత్యాంశతో పాటు విశేష సత్యాంశ కూడా వచ్చింది. అది తెలిసింది, ఇక్కడ చెప్పుకున్నాం. అట్లాగే నేను శరీరిని అన్నప్పుడు కూడా రెండు అంశాలు ఉన్నాయి. నేను అన్నది వరకు కరెక్టే, నేను కరెక్టే. ఏమిటది? సత్యాంశ. కానీ అనృతాంశ ఏమిటి? శరీరిని అనుకోవడం. మరి ఏమిటి అసలు సత్యమైనటువంటి విశేషాంశం ఏమిటి అంటే శరీరీ స్థానంలో చైతన్యము, పరమాత్మ ఇత్యాది నామాల తర్వాత వస్తాయి, అనంతత్వము, అవన్నీ వస్తాయి, చెప్పుకుందాం. ఇది అని చెప్తే అంటే ఇప్పుడు ఏమైంది? మన దగ్గర మూడు అంశాలు ఉన్నాయండి.
ఏమిటి? ఒకటి పాము, ఒకటి తాడు. ఉండుట అనేది సరే కామన్ తీసేయండి, అది సత్యాంశ. కనుక పాము దృష్టి నుంచి, తాడు దృష్టి నుంచి చూస్తే నా నెత్తిని ఇంకోటి తెచ్చి పెట్టారు. అంతే కదండి. పాము దృష్టి నుంచి చూస్తే పాము దృష్టి నుంచి చూస్తే అధ్యారోప అంటే వేరే దాని మీద దీన్ని ఆరోపించుట. ఇది ఎందుకు వచ్చింది? అధ్యారోపం ఎందుకు జరిగింది? అధ్యాస అంటే అజ్ఞానము వలన జరిగింది. అదే తాడు దృష్టి నుంచి చూస్తే అన్యథా గ్రహణం, లేని తెచ్చి నా నెత్తిన పెట్టావయ్యా అన్నది రా పాము తాడు. ఇదైపోయింది. ఆ, మూడోది అమ్మా, అర్థమైంది. కరెక్ట్. మూడోది ఏమిటయ్యా అంటే నిజమైన తాడు అసత్యమైనటువంటి పాముతో సమానం అనుకున్నట్లయితే, రెండూ ఉన్నాయి కాబట్టి, ఒక నిజము ఒక అబద్ధము కలిసి ఉన్నది కాబట్టి సత్య అనృత మిథునీకరణం అన్నారు. ఇది అట్లాగే మనం లక్షణాన్ని చెప్పుకున్నాం. లక్షణాన్ని చెప్పుకున్న తర్వాత ఏమిటవి? స్మృతి రూప పరత్ర పూర్వదృష్ట అవభాస అధ్యాస అని చెప్పుకున్నాం. అట్లాగే అతస్మిన్ తత్ బుద్ధి, దీని యందు దాని బుద్ధి. మూడోది తేలికైనది మనం వాడుకునేది ఇప్పుడు సత్యానృత మిథునీకరణం. ఇక్కడికి లక్షణాలు అయిపోయినాయండి. ఇప్పుడు మనకి డౌట్లు వస్తాయి. దీన్నే అధ్యాస శంక అన్నారు. ఈ అధ్యాస శంక అంటే ఎవరికి డౌట్లు వస్తాయి? చెబుతున్న వారు శంకరులు కాబట్టి, వారు ప్రతిపాదిస్తున్న సిద్ధాంతము అద్వైతము కాబట్టి, అద్వైత సిద్ధాంతానికి భిన్నమైనటువంటి మిగతా ఆస్తిక దర్శనాలు, నాస్తిక దర్శనాల వాళ్ళు ఎవరైనా సరే అనుమానం చెప్పచ్చు. ఆయన ఏమంటారంటే, ఇప్పుడు ఇంతకీ నువ్వు ఈ తాడు పావు పడుకు నువ్వు ఏంటి ఆయన చెప్పదలుచుకుంది నాకు చెప్పోసారి. ఆత్మ అనాత్మ అంటున్నావు, అంతే కదండి. ఆత్మ మీద అనాత్మని కూర్చోబెడుతున్నావు, ఇది అధ్యాస. ఇదే కదా నువ్వు చెప్పదలుచుకుంది. అంటే ఏం కావాలి? ఇది అసంభవము. వాడు చెప్పే మొట్టమొదటి సంఖ్య ఏంటంటే ఇది కుదరని వ్యాపారం. తాడు మీద పాముని అధ్యాస చేయడం కుదురుతుంది. తాడు మీద పాముని అధ్యాస చేయడం కుదురుతుంది. కానీ ఆత్మ మీద అనాత్మని అధ్యాస చేస్తున్నా అంటావు చూసావా, అది మాత్రం కుదరదు. ఎందుకు? ఎందుకు కుదరదు? ఏమంటే ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ మనతో మనతో అంటే వేదాంతితో వాదించే మనతో మన శంకరుల వారి పార్టీ కదా, అందుకని మనం అంటే శంకరుడు అనుకోవాలి మనం. ఈ సందర్భంలో మన ఇట్లా శంకరుడితో పోల్చేసుకుంటూ ఉండాలి మనని మనం. కొంచెం ఒళ్ళు ఇట్లా లావు అవుతుంది అప్పుడు. సరే, వాదించేవాడు ఏం చెప్తాడంటే మనకన్నా తెలివిగల వాడు ఉంటాడండి. మీరు ఎన్ని లాజిక్లు చెబితే వాడు దానికి ఒక లాజిక్ ఎక్కువ చెబుతాడు. కనుక వాడు కొట్టి పారేయడానికి ఏం లేదు. సరే, ఏమంటున్నాడు ఆయన? తాడు మీద పావుని అధ్యారోపణ చేయొచ్చు, ఏం డౌట్ లేదు. ఎందుకు? అలా ఎప్పుడు కుదురుతుంది అంటే చూడండి, ఆయన 4 లక్షణాలు చెప్తా నేను. ఈ 4 కండిషన్స్ పూర్తయితే అధ్యాస ఉన్నట్టు, ఇవి లేకపోతే అధ్యాస లేనట్టు. ఏమిటా 4 కండిషన్స్ అంటే, ఈ మన తాడు అని ఉన్నదే రజ్జువు, ఇది ప్రత్యక్షమా పరోక్షమా? తాడు అక్కడ ఉన్నది కదండి, కనుక ప్రత్యక్ష విషయమే కదా. ప్రత్యక్ష విషయమే కదా. ప్రత్యక్ష విషయములో అవునండి. ఉండే ధర్మాన్ని ఏమనాలి? సత్యారోపణ. ఆ? సత్యాంశ అనొచ్చా?
నేనని నిన్న చెప్పా, మళ్ళీ చెబుతున్నా. ప్రతి దానిలో ఒక ధర్మం ఉంటుంది, దానికి ఈ మాట తగిలించండి అని. ప్రత్యక్ష విషయంలో ఉండే ధర్మం ఏమిటి? అంత చూడక్కర్లేదండి సీత గారు, అంత శ్రమ పడకూడదు, తప్పది. ప్రత్యక్ష ఎందులో అండి మళ్ళీ అడగండి అని అడగాలి. అప్పుడు అంటే చెప్తాను నేను, ప్రత్యక్ష విషయంలోనే. అయితే రాసుకోండి, ప్రత్యక్ష విషయత్వం అనండి. ప్రత్యక్ష విషయత్వమా? మనుషుల్లో ఉండే ధర్మం ఏంటి? మనుష్యత్వం. చెంబులో ఉండే ధర్మం చెంబుత్వం. సెల్లులో ఉండే ధర్మం ఓకే ఓకే. సెల్లుత్వం. ప్రత్యక్ష విషయంలో ఉండే ధర్మం ప్రత్యక్ష విషయత్వం. అంటే ఆ వస్తువుని మన ఎదురుకుండా భావన చేయగలుగుట. అవునా కదా? తర్వాత ఈ తాడు అనేది ప్రత్యక్షం అయినప్పటికీ మనకి పూర్తిగా తెలియబడకూడదు. ఎందుకు పూర్తిగా తెలియబడట్లేదు? చీకటిగా ఉంది కాబట్టి, కొద్దిగా మసక చీకటి ఉంది కాబట్టి. అంటే ఏమిటి? మిమ్మల్ని తాడుని తెలుసుకోనీయకుండా చేస్తున్న అంశం ఏమిటి అంటే అజ్ఞానం చీకటి. శబ్బాష్, అంతే. అజ్ఞానము. అజ్ఞానం యొక్క ధర్మం ఏమిటి? చీకటి అరే, అంటే కనపడకుండా పోవటం. అవన్నీ అలానే వద్దు తల్లి జగదంబ. ఇప్పుడే చెప్పా కదా, సెల్లులో ఉండేది సెల్లుత్వం అని. అయినా మళ్ళీ పోతే మనిషత్వం. ఎట్లా? అజ్ఞానంలో ఉండే ధర్మం ఏంటి? అజ్ఞానం. అంతే, అజ్ఞాతత్వం. తెలియకపోవటం. తొమ్ము తగిలించండి చాలు, ఇంకేం వద్దు. కనుక మొట్టమొదటి ఏమిటి అంటే, దేని మీద దేని మీద జాగ్రత్తగా గమనించండి, దేని మీద మీరు అధ్యారోపణ చేస్తున్నారు ఆ తాడు ప్రత్యక్ష విషయం. తర్వాత ఆ తాడు మనకి సంపూర్ణంగా తెలియబడకూడదు. కారణం ఏంటి? అజ్ఞాతత్వం. ఇది అయిపోయిందండి. ఇవి రెండు ఉంటే సరిపోదు, మూడోది ఉంది. మూడోది ఏమిటి అంటే, ఏమండి, నీళ్ల పీపాలా ఉన్న ఒకళ్ళు ఎవరైనా నాలాంటి మనిషి కనపడితే వాడు సన్నగా రివట్లా ఉన్నాడని మీరు అంటారా? అంటారా? అనరు? అనరు కదా. మొహమాటం అనండి, అనను అనండి. అనరు. అనరు. అంటే ఏమిటి? ఈ రెండిటికి ఇంగ్లీష్ లో చెప్పాలంటే సిమిలారిటీ, సాదృశ్యము ఉండాలి. అంటే ఈ తాడుకి, తాడు మీద ఆరోపించబడేదానికి సాదృశ్యం ఉండాలి. ఇప్పుడు తాడంటే ఇట్లా వంకరగా ఉంది, దానికి వంకరగా ఉన్నది కాబట్టి దాని మీద పాము అన్నారు, బానే ఉంది. కానీ ఈ తాడు మీద మీరు ఎప్పుడైనా ఎంత చీకటో మసక చీకట్లో ఉన్న గుమ్మడికాయనో లేకపోతే నా తలకాయను ఊహించుకోగలరా? కదా. మహైతే పొట్లకాయను ఊహించుకోవచ్చేమో కాసేపు. కానీ సొరకాయని ఇట్లాంటి వాటిని ఊహించుకోలేదు. కారణం ఏంటంటే సాదృశ్యం లేదు కాబట్టి. అట్లాగే ముత్యపు చిప్పను ఊహించుకోలేము. కనుక మూడు కండిషన్స్ అయిపోయినాయి. నాలుగో కండిషన్ ఏమిటంటే, అంటే మొదటి కండిషన్ ఏమిటి? ప్రత్యక్షత్వం ఉండాలి. రెండోది అజ్ఞాతత్వం ఉండాలి, సరిగ్గా తెలియకూడదు, పూర్తిగా సమగ్రముగా తెలియకూడదు, పోలిక ఉండాలి. తర్వాత నాకు పాము యొక్క పూర్వానుభవం ఉంటే, ఒక లేని పాముని నేను అక్కడ ఊహించాలి అంటే నాకు ఆ పాము అనే దాని యొక్క వాసన ఉండాలి. వాసన అంటే ఇంప్రెషన్, చిత్తంలో దాని ఇంప్రెషన్ ఉండాలి. అప్పుడే ఇంత పూర్వం ఉన్నటువంటి పాము యొక్క అనుభవము తాడు మీద నేను ఆపాదించగలుగుతాను. అసలు నేను పామునే నా జన్మలో చూడలేదనుకోండి, ఆ పాము ఉన్నదే తెలియదు పోతే మనకి, అవి పాముని ఎట్లా ఊహిస్తారండి మీరు? కదా. కనుక పూర్వ అనుభవ జన్య సంస్కారముని వాసన అంటారు. పూర్వమునందు అనుభవపూర్వకంగా పుట్టినటువంటి సంస్కార విశేషానికి వాసన అని. ఈ నాలుగు కండిషన్స్ ఫుల్ఫిల్ అయితే అధ్యారోపణ కుదురుతుంది అని చెప్పాడు వాడు. ఎవరు? పూర్వపక్షి.
చెప్పి ఇప్పుడు మనం చెప్పిన పాయింట్ మీదకి వస్తున్నాడు. నువ్వేం చెప్పావు చెప్పావు ఒకసారి, శంకర్ల వారు ఒకసారి చెప్పండి మళ్ళీ, మీరు ఏం చెప్పారు? ఆత్మ అనాత్మ విషయంలో ఈ నాలుగిట్లో ఏ ఒక్క కండిషన్ సరిపోవట్లేపో అన్నాడు. ఎందుకుట? మనకి శృతి ఏం చెబుతోంది? ఆత్మ అప్రత్యక్ష విషయ అవిషయ అంది. నీ మొదటి కండిషన్ ఏంటి? ప్రత్యక్ష విషయత్వం, తాడు కనపడాలి. ఆత్మ అప్రత్యక్ష విషయాన్ని నీ శాస్త్రం చెబుతోందిగా. కనుక మొదటి కండిషన్ ఉందా, పోయిందా? పోయింది. కనుక అధ్యాస అనటానికి నీకు హక్కు లేదు. నాలుగు ఉంటేనే అధ్యాస అనాలి. నాలుగిట్లో మొదటిదే పాయే. సరే పోనీ అయ్యా అని అంటే, ఆత్మ ప్రత్యక్ష అప్రత్యక్ష విషయమయ్యా, అవిషయమయ్యా, కనుక అది వస్తువు కాదు. ప్రత్యక్ష విషయత్వం అంటానికి అది వస్తువు కాదు. వస్తువు కాదు కనుక ప్రత్యక్షం కాదు. ఎందుకు? ఆత్మ విషయంలో అయ్యా భగవత్పాదుల వారు మీరే అన్నారు ఏమని? అది స్వయం ప్రకాశము, నిత్యము అని. అని నువ్వే చెప్పినప్పుడు, అలాంటప్పుడు తర్వాత అది స్వయం జ్యోతి, అంటే ఎప్పుడు వెలుగుతూ ఉంటుంది, వెలుతురుతో. కనుక ఇంకప్పుడు నీకు అజ్ఞాతత్వం ఎక్కడ వస్తుందండి? వెలుగుతూ ఉంటే, బాగా స్పష్టంగా వెలుతురుతూ ఉంటే మసక చీకటి సినిమా ఎక్కడుంది? చాలా కాంప్లికేటెడ్ గానే ఉంది. ఉంటుంది మరి. అర్థం అర్థమైనట్టే ఉంది, అర్థం కావట్లేదు. అర్థం అయ్యి అవ్వకుండా ఉంది అంటే వేదాంతం అంటారు దాన్ని. సరే. కనుక కనుక మనము తాడుని ఎప్పుడూ కూడా వెండిగా భావించము, వెండిని పాముగా భావించము. ఎందుకు? వాటి రెండిటి మధ్య సాదృశ్యం లేదు కాబట్టి. ఇక నీ ఆత్మ అనాత్మ విషయానికి వస్తే దానికి పోలిక లేదు. అసలు ఒక్క పోలిక కూడా సాదృశ్యమైంది లేదు. ఇది మరి వెండి నిత్యం మధ్యలో అంటావు, అది ఎందుకు మిథ్య. వచ్చింది? ఆ? వెండి మధ్యలో ఎందుకు వచ్చింది అంటున్నాను. అంటే ఏది? సీప్ కదా, వెండి అన్నారు కదా మీరు, వెండి మధ్యలో ఎందుకు వచ్చింది అదే అంటున్నాను. వెండి ముత్యం ఎందుకు ముత్యపు వచ్చిందంటే చిప్ప. అమ్మా, ముత్యపు చిప్పు ఉంది కదా. ముత్యపు అచ్చా. చిప్ప, సముద్రంలో ఉండే ముత్యపు చిప్ప ఒడ్డు కొట్టుకొస్తే ఆ ఉప్పు నీటితో కలిసి ఉప్పు పైన తేలి ఆ తెల్లటి ముత్యపు దూరం నుంచి ఎండ కిరణాలు పడితే వెండి ముద్దలా కనపడుతుంది. అచ్చా అట్లాగా. అందుకే దాన్ని సుక్తి నాదంతా రజత తెలుసు. న్యాయము అంటారు. రజ్జు సర్ప భ్రాంతి లాగానే సుక్తి రజత భ్రాంతి కూడా అదే ఎగ్జాంపుల్. రజ్జు స్థానంలో ముత్యపు చిప్పని, పాము స్థానంలో వెండిని పెట్టుకుంటాం అక్కడ, అంతే. అదే ఎగ్జాంపుల్ కూడా చెప్పుకోవచ్చు ఇక్కడ. సరే. ఓకే. కనుక ఇప్పుడు ఏ విధంగా అయితే తాడుని తీసుకెళ్లి వెండితోటి, వెండిని తీసుకెళ్లి పాముతోటి పోల్చలేమో, నీ అనాత్మ ఆత్మ విషయం కూడా అంతేరా నాయనా. ఎందుకు? ఆత్మ అన్నది ఏమిటి, అనాత్మ అన్నది ఏమిటి అంటే, ఆత్మ చేతనమైనది, అనాత్మ జడమైనది. పోలికుందా? లేదు. ఆత్మ సర్వజ్ఞత్వం ఉన్నది, అంటే సర్వవ్యాపకమైనది. అనాత్మ కించిత్తు, కించిజ్ఞత్వము, చిన్నది. ఆత్మేమో నిర్గుణమైనది, అనాత్మేమో సగుణమైనది. ఒకదానికొకటి డయాగ్నల్లీ ఆపోజిట్ ఉన్నాయి. సాదృశ్యం ఎట్లా కుదురుతుంది? ఒకటి. ఇది అయిపోయిన తర్వాత పాము గురించి నీకు పూర్వజన్మ సంస్కారాలు ఉండాలి అన్నాడు కదా. పూర్వజన్మ సంస్కారం అంటే ఏమిటి? పూర్వవందు నీకు అది అనుభవంలోకి వచ్చి ఉంటే, ఓ పాముని చూడటము ఏదో వగైరా 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 ఉంటే, అలా వచ్చిన అనుభవంతో ఉన్నటువంటి సంస్కారం ద్వారా ఈ తాడు మీద పావును ఆరోపిస్తావు. బాగుంది, ఒప్పుకుంట. అందుకే తాడు పాము ఎగ్జాంపుల్ నాకు ఓకే. కానీ నీ ఆత్మ అనాత్మ మాత్రం నాట్ ఓకే. ఎందుకు? ఈ సంస్కారం దగ్గరకు వస్తే
మీరు ఏమంటున్నారు మాస్టారు? అనాత్మ మిథ్య అన్నారు, ఆత్మ సత్యం అన్నారు. అన్నారా లేదా? ఎందుకంటే ఇప్పుడు దేంతో పోల్చాలి? నేను పాము గురించి చదువుతున్నావు. పాము విషయంలో నువ్వు తాడు మీద పెట్టినది మిథ్య అయిన పామే, కానీ మిథ్య అయిన పాముని పెట్టడానికి పూర్వము సత్యమైన పాముతో నీకు అనుభవం కలిగి ఉండాలి. అవునా కాదా? అనాత్మ మిథ్య, సత్యమైన అనాత్మ ఏదయ్యా? మిథ్యా పాముని ఊహించుకోవాలంటే సత్యమైన పాముతో అనుభవం ఉండి తీరాలి. కనుక మిథ్య అయిన అనాత్మని ఆత్మ మీద ఆరోపించాలంటే సత్యమైన అనాత్మనికి అనుభవంలో ఉండాలి. అసలు అనాత్మ మిథ్య అంటున్నావు, సత్యమైన కూడా ఇక ఆత్మ ఏంటి అనాత్మ ఏంటి? విద్య అన్నప్పుడు సత్య అని రెండింటికి పొసగదు. కుదరదు. కనుక అనాత్మ మిథ్య, ఆత్మ సత్యం అని ఎప్పుడైతే అన్నావో ఆ మిథ్య మీద నీకు అనుభవం ఎక్కడిస్తుంది? దానివల్ల సంస్కారం ఎక్కడొస్తుంది? రాదు. కనుక నాయన తమరు చెప్పిన 4 కండిషన్స్ మేమన్నామే, నువ్వు చెప్పే ఆత్మ అనాత్మలు ఏ ఒక్కటి కూడా సరిపోవటం లేదు. అప్పుడు నువ్వేం చెప్పావు? ఆత్మ మీద అనాత్మ యొక్క అధ్యారోపణ చేయటము అన్నది అధ్యాస అన్నావు, చూసావు. ఈ అధ్యాస అన్నది లేదు, ఇది ఎటువంటి ఆధారము లేనటువంటి వాక్యము అని వాళ్ళు అడ్డుపడ్డారండి. అని ఊరుకున్నారా? నువ్వు ఏదో నీ ఇష్టం వచ్చింది ఏదో గాలిలో ఒకటి ఊహించేసుకుని దాన్ని మాకు రుద్దేద్దామని నువ్వు ప్రయత్నం చేస్తున్నావు అయ్యా శంకర అని కూడా అనేశారు. ఇప్పుడు మరి నేనేం చేయాలి? అవునండి నాకు తప్పు అయిపోయింది, సారీ అని వెళ్ళిపోయాడు ఆ శంకరుడు. వెళ్తే శంకరుడు ఎందుకు అవుతాడు? ఆయన శంకరుడు ఎందుకు అవుతాడు? దారా అబ్బాయిని సమాధానం చెప్తుందా, కూర్చోని కూర్చోబెట్టాడు. ఇప్పుడు ఏమేం కండిషన్స్ చెప్పారు వాళ్ళు? ఏమంటే ఇట్లా ప్రశ్న లేకూడదండి, పాఠం చెప్పుకుంటూ మీరు వెళ్ళిపోవాలి అంతే, అనకండి ప్లీజ్. అలా చెప్తూ వెళ్ళిపోతే మాకు నిద్ర వస్తున్నారు, మీరు ప్రశ్నలు వేయాలి. అందులో మనం చదువుకున్నది వేదాంతం. మొట్టమొదటి ప్రత్యక్ష విషయత్వం, రెండోది ఆ తాడు అన్నది సమగ్రముగా తెలియకూడకపోవటం అంటే అజ్ఞాతత్వం. తాడుకి ఏదైతే అధ్యారోపణ చేస్తున్నారో దానికి సాదృశ్యం ఉండుట. ఏమండి? ఈ మిథ్యా వస్తువు ఆరోపణ చేయటానికి పూర్వము ఆ వస్తువు యొక్క సత్యమైన అనుభవము నీకు ఉండి సంస్కారం అంటే వాసనారూపంగా దాని గురించి తెలిసి ఉండాలి. 4 కండిషన్స్. ఈ 4 కండిషన్లు అనాత్మ ఆత్మ విషయంలో కుదరట్లేదంటే ఇప్పుడు ఆయన సమాధానం చెప్పడం మొదలెడుతున్నాడు. మొట్టమొదటిది ఏమిటి? ప్రత్యక్ష విషయ. అంటే నువ్వు ప్రత్యక్ష విషయ అని ఏదైతే అన్నావో దాన్ని అలా ప్రత్యక్ష విషయ అని అనకూడదయ్యా. ఆయన కరెక్షన్స్ చెప్తున్నాడు చూడండి ఎట్లా. అండ్ ఆ కరెక్షన్స్ ఎంత చక్కటి కరెక్షన్స్ గమనించండి. ఇప్పుడు సీత గారు వాళ్ళ ఇంట్లో ఉన్నారు, ఆ వెనక గదిలో లైట్ లేదు, చీకటిగా ఉంది, కరెంటు పోయింది. ఆ గదిలో ఆ మూల ఒక బ్యాటరీ లైట్ ఉంది. బ్యాటరీ లైట్ ఉందా లేదా? అది ప్రత్యక్ష విషయమేనా కాదా? అవునా కాదా? ఇప్పుడు మీకు ప్రత్యక్ష విషయం కాబట్టి మీకు కనపడాలా వద్దా? అది కనబడాలి, అది ఉన్నది అని తెలుసు. చీకటిగా ఉంది, చెమ్మ చీకటి, కరెంటు పోయింది కాబట్టి కనపడుతుందా? కనబడదు. కనపడదు. అంచేత ప్రత్యక్ష విషయము అంటే సరిపోదు నాయన, అది ప్రకాశమానత్వము అనాలి. అది ఉండటం సరిపోదు, అది కనపడాలి మనకి, అంతే కదా? ఫస్ట్ ప్రత్యక్షం అయితే సరిపోదు, ప్రకాశమానత్వం అనాలి. అనే చిన్న సవరణ చేసుకో ఇప్పుడు చేసుకుంటే
ఏమండి ఆత్మ ప్రత్యక్ష విషయం కాదు కానీ ప్రకాశమానత్వ విషయముగా, చైతన్యం అన్నాగా. కనుక నీ మొదటి ప్రశ్న పోయింది. ఇకపోతే రెండోది అజ్ఞాతత్వం అన్నావు. అజ్ఞాతత్వం అంటే ఏమిటి? అజ్ఞాతత్వం ఒక్క క్షణం. అజ్ఞాతత్వం దగ్గరకు వస్తే తాడు మనకు కనబడుతోంది, తాడు ఉంది అక్కడ, కానీ పూర్తిగా తెలియట్లేదు. ఆ వంకర టింకర్ల వల్ల అక్కడ ఉన్నది అని తెలుస్తుంది. అది పావుగా భావించాం కాబట్టి కొంత తెలియట్లేదు. అంటే ఈ తాడు యొక్క లక్షణము అజ్ఞాతత్వము సంపూర్ణమైన అజ్ఞాతత్వం కాదు. ఏమిటది? సంపూర్ణమైన అజ్ఞాతత్వం కాదు. ఇప్పుడు తాడుకి పాముకి చెబుతున్నప్పుడు తాడు తెలియకూడదు కదమ్మా చెప్పాడు మనకి. ఈ అజ్ఞాతత్వం ఎట్లాంటి అజ్ఞాతత్వం ఇది? అక్కడ ఉంది కాబట్టి తాడు ఉన్నట్టు అర్థమవుతుంది, ఏదో ఉందని, ఏదో ఉంది అని తెలుస్తుంది. అది తాడు అని పూర్తిగా తెలియట్లే. అంటే ఆ తెలియకపోవటము అనే అజ్ఞాతత్వము సంపూర్ణమా పాక్షికమా? పాక్షికమా అంటే పాక్షికమే. అంటే ఏంటన్నమాట? తాడు యొక్క అజ్ఞాతత్వము పాక్షికమైన అజ్ఞాతత్వము. ఆత్మ విషయంలో కూడా అంతేనయ్యా అన్నాడండి. అదేంటి ఆత్మ విషయంలో అంతే ఎట్లా అవుతుంది? ఆత్మ విషయంలో అజ్ఞాతత్వం పాక్షికం ఎట్లా అవుతుంది? లేకపోతే ఆంశికమైన అజ్ఞాతత్వం ఎట్లా అవుతుంది? అంటే అహం జీవ అస్మి అన్నావా లేదా? నేను జీవుడిని అన్నావా లేదా? ఇందులో సత్యాంశ లేదా? నేను సత్యాంశేగా. ఉందండి. అవునండి. జీవుడు అనేది పాక్షికమైన అజ్ఞాతత్వం. తాడులో ఏ విధంగా అయితే ఆంశికమైన అజ్ఞాతత్వం ఉందో, నేను జీవుణ్ణి అన్నదానిలో కూడా నేను అన్నంత వరకు సత్యాంశ, జీవుడు అనే వరకు అజ్ఞాతత్వం, ఆంశిక అజ్ఞాతత్వం. నువ్వు చెప్పినటువంటి తాడులో లాగానే ఈ నేను జీవుడు అనే దానిలో కూడా పాక్షికమైన అజ్ఞాతత్వం ఉన్నది, పాక్షికమైన జ్ఞానము ఉన్నది. కనుక నీ అజ్ఞాతత్వం కండిషన్ ఉందా? పోయిందా? పోయింది. ఆయన 4 చెప్తే 2 కొట్టేశాడు ఆల్రెడీ. ఇకపోతే చాలా పెద్ద తలకాయ నొప్పి ఉన్నది ఏంటంటే సాదృశ్యం దగ్గరకు వస్తాం. ఎంత అరిచి గీ పెట్టినా తాడుని పొట్లకాయతో పోల్చగలవేమో కానీ గుమ్మిడికాయతోటిను, ఆనపకాయతోటిను, వంకాయలతో పోల్చలేంగా. కనుక ఆ సాదృశ్యం ఎట్లా సాధిస్తారు ఈయన అంటే? సాదృశ్యం అంటే ఏమిటన్నారు? అంటే ఏది అధిష్టానము, అంటే దేని మీద ఆరోపిస్తున్నావు, ఏది ఆరోపించబడుతోందో ఈ రెండిటికి సాదృశ్యం ఉండాలి. నిజమే, అది కరెక్ట్, అందులో ఏం డౌట్ లేదు. కానీ అది సామాన్యమైనటువంటి నియమము. శంకరుడి సమాధానం అది సామాన్యమైన నియమము, తప్పక ఉండి తీరాల్సిన నియమం కాదు. ఏమిటి? అధిష్టానానికి దాని మీద ఆరోపించబడే, అధ్యారోపణ చేయబడే ఆరోప్యమైన దానికి సాదృశ్యము అన్నది సామాన్య నియమం. ఖచ్చితంగా ఉండే తీరాలి అనే రూల్ లేదు. ఈ సామాన్య నియమానికి 2 వెసులుబాట్లు ఉన్నాయ్యా. సారీ,
ఈ సామాన్య నియమానికి అంటే సాదృశ్యము అనే నియమానికి రెండు వెసులుబాట్లు ఉన్నాయి. ఏమిటవి? ఈ పరమాత్మ నిమిత్త కారణము ఉపాదాన కారణము కూడా. నిమిత్త కారణము ఉపాదాన కారణము అంటే ఉపాదాన కారణం ఉందనుకోండి, పుట్టడానికి పూర్వము ఉంటుంది, పుట్టినప్పుడు ఉంటుంది, ఉన్నప్పుడు ఉంటుంది, నశించిన తర్వాత కూడా ఉంటుంది. నిమిత్త కారణం సాధారణంగా చెప్పాలంటే పుట్టే వరకే ఉంటుంది. ఇప్పుడు ఒక కుండ తయారు చేయాలనుకోండి, మట్టి నిమిత్త కారణం కాదు, ఉపాదాన కారణం. కుండ చేయటానికి అంటే ప్రాగభావ. కుండ తయారు కావడానికి ముందు కూడా మట్టి ఉంది. కుండలో ఈ భాగంలో మట్టి లేదని ఒక భాగాన్ని చూపించగలరా మీరు? కనుక కుండ అంటే మట్టే. మట్టి ఈజ్ ఈక్వల్ టు కుండ అయిన అదొకటి. కుండ పగలగొట్టావు, చిన్నమైంది, మళ్ళీ మట్టి మిగిలింది, కనుక ఇది ఉపాదాన కారణం. అదే ఈ కుండ చేయటానికి ఒక చక్రం కావాలి, ఒక కర్ర కావాలి, ఒక కుమ్మరివాడు కావాలి, అది తిప్పాలి, ఇన్ని యజ్ఞాలు ఉన్నాయి. కుండ తీసే వరకు వీటితో ఉపయోగం. తర్వాత కర్ర అక్కర్లేదు, చక్రం అక్కర్లేదు, కుమ్మరివాడు అక్కర్లేదు. ఇవి నిమిత్త కారణాలు. ఇది నిమిత్త ఉపాదాన కారణాలు అంటారు. పరమాత్మ ఈ రెండు కూడాను. అంటే గురువు గారు మన ఆత్మకి ఈ శరీరం ఉపాదాన కారణం, ఇది నిమిత్త కారణం అయిందండి, అలా అర్థం చేసుకోవచ్చా? ఆత్మ నిమిత్త కారణం అంటే ఆత్మ పుట్టుటకు అది కారణం కావాలండి. ఆ, శరీరం ఉన్నాలేమైనా అది ఉంది, ఆత్మ అది నిత్యము. అదే. అవునండి, అవునండి. అది ఇప్పుడు ఈ సాలెపురుగు గురించి ఎగ్జాంపుల్ గా చెప్తారండి. ఊర్ణనాభి అంటారు సంస్కృతంలో. ఇది నోటిలోంచి ఒక దారం లాంటిది తీసి గూడు కడుతుంది. అది దాని ప్రపంచం. అయిపోయిన తర్వాత ఏంటంటే మళ్ళీ ఆ దారాలని తనే నోట్లోకి లాగేసుకుంటుంది. కనుక తనలోంచి వచ్చింది కాబట్టి ఈ ఊర్ణనాభే ఈ ఈ ఈ జల్లెడ లాంటిది కట్టడానికి ఉపాదాన కారణం. ఈ కడుతున్నప్పుడు ఉపయోగపడింది కనుక కట్టిన తర్వాత దీంతో పెద్ద ఉపయోగం లేదు కాబట్టి ఇది నిమిత్త కారణం కూడా. కనుక ఈ ఊర్ణనాభి అనే ఉదాహరణ ఏకకాలములో నిమిత్త ఉపాదాన కారణాలు కావటానికి పనికొస్తుంది. కానీ మిగతా విషయాల్లో కుండ, చట్టి, బట్ట వగైరా ఏదైనా చెప్పండి, వీటన్నిటికి కూడా నిమిత్త కారణం వేరేగా ఉంటుంది, ఉపాదాన కారణం వేరేగా. ఒక్క ఆత్మ పరమాత్మ విషయంలో మాత్రము నిమిత్త ఉపాదాన కారణాలు ఒక్కటే. ఇక్కడ చాలా జాగ్రత్తగా పట్టుకోవాలమ్మా. మనం డీల్ చేస్తున్న సబ్జెక్ట్ ఏమిటి? సాదృశ్యం సబ్జెక్టు. ఈ సాదృశ్యం సబ్జెక్ట్ డీల్ చేస్తున్నప్పుడు ఒక్క నిమిషం అండి, ఒక్క క్షణం. ఈ సాదృశ్యము అంటే ఏం చెప్పారు? అరే అబ్బాయి, తాడు వంకరగా ఉంది, పాము వంకరగా ఉంది కాబట్టి సరిపోయింది. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి దాని నెత్తి మీద నువ్వు గుమ్మడికాయనో, బూడిద గుమ్మడికాయనో, లేకపోతే ఆనపకాయనో, లేకపోతే ఇంకోటో కుక్క పందో ఏం పెట్టలేవుగా. ఎందుకంటే రెండు సిమిలర్, సాదృశ్యత. అంటే నాయన, నువ్వు సాదృశ్య చెప్పడానికి కొన్ని కండిషన్స్ ఉన్నాయ్యా. నీ అజ్ఞానానికి కారణం ఏమిటి అంటే దేని మీద ఆరోపిస్తున్నావో, దేని మీద ఆరోపించబడుతుందో దాన్ని అధిష్టానము అంటారు. ఏమండి? ఎగ్జాంపుల్, మీ ఇంటి ఫ్లోరింగ్ ఉంది, ఫ్లోరింగ్ మీద కుర్చీ ఉంది కనుక ఫ్లోరింగ్ అనే అధిష్టానము మీద కుర్చీ ఆరోపించబడింది. ఆ కుర్చీలో మీరు కూర్చున్నారు. కుర్చీ అనే అధిష్టానం మీద మీరు అనేవారు ఆరోపించబడి ఉన్నారు. మీ ముక్కు మీద కళ్ళజోడు ఉంది.
ముక్కు అనే అధిష్టానం మీద కళ్ళజోడు అనేటువంటిది ఆరోపించబడింది. ఆ కళ్ళజోడు అద్దానికి పైన ప్లాస్టిక్ ఇది పెట్టుంది కనుక అద్దం అనే అధిష్టానం మీద ఇట్లా ఆలోచించుకోండి కాసేపు. అధిష్టానము ఆరోపించబడింది. ఆ? దీన్ని ఫ్రేమ్ ఆధార నిలబడడానికి ఆ? ఫ్రేమ్ అద్దాలు నిలబడడానికి ఫ్రేమ్ కావాలి. కనుక దీన్ని అధిష్టానము లేకపోతే ఆధారము ఆధేయము అని కూడా అంటారు. సరే, పక్కన పెట్టండి. ఇది ఆధారం పక్కన పెట్టండి. ఈ అధిష్టానం మీద ఇది ఆరోపించబడింది, లేని తెచ్చి పెట్టబడింది. ఇక్కడ ఏంటంటారంటే మీరు చెప్పే సమస్త వస్తువులకి కూడా అది పుట్టడానికి ఒక కారణం ఉంటుంది, అది తయారు కావడానికి ఒక కారణం ఉంటుంది. ఒకదాన్ని నిమిత్త కారణం అంటారు, ఒకదాన్ని ఉపాదాన కారణం అంటారు. ఇది జనరల్ రూల్. సాధారణంగా నిమిత్త కారణము ఉపాదాన కారణము భిన్న భిన్నముగా అన్ని పదార్థములకి ఉంటుంది. కానీ పరమాత్మ విషయంలో మటుకు నిమిత్త ఉపాదాన కారణాలు పరమాత్మయే. తనే నిమిత్త కారణము, తనే ఉపాదాన కారణం కూడా. కనుక ఇప్పుడు మిగతా వాడికి పెట్టే జనరల్ రూల్ దీనికి పెట్టచ్చా? నో. వెరీ గుడ్, అంతే. నో అనేసారు కదా. కనుక నాయన సాదృశ్యం అనే కండిషను జనరల్ రూల్. అది ఉపాదాన నిమిత్త కారణాలు రెండూ తానే అయినటువంటి పరమాత్మకి ఈ జనరల్ రూల్ పనికిరాదు. కనుక జనరల్ కండిషన్ అందాం. కనుక ఇక్కడ అధ్యాస కుదురుతుంది. కనుక ఈ సాదృశ్యం అనేటటువంటి కండిషన్ ఏదైతే నువ్వు చెబుతున్నావో అది అవసరం లేదు. ఆత్మ అనాత్మ దాని లెక్కల్లో చూసేటప్పుడు ఆ సాదృశ్యం అనే కండిషన్ ని మనం పరిశీలించాల్సిన పనే లేదు. మొదటి కండిషన్ ప్రత్యక్షానికి ఏం చెప్పాడు? ప్రత్యక్ష భావం అనే దానికి ఏం చెప్పాడు? నాయన ప్రకాశమానత్వం చదువుకోవాలను అన్నాడు. రెండో దానికి ఏం చెప్పాడు? అది సగం అజ్ఞానము సగం జ్ఞానము రా నాయన. ఉన్నాను వరకు నిజము, జీవుడు అన్నది అనృతము. కనుక ఇది సమగ్రమైనటువంటి అజ్ఞాతత్వం కాదు, పాక్షిక అజ్ఞాతత్వము. కనుక ఇక్కడ కూడా అది పనికొస్తుందని చెప్పాడు. సాదృశ్యానికి వచ్చేటప్పటికి ఏం చెప్పాడు? జనరల్ కండిషన్ గా మిగతా వాటన్నిటికీ కూడా ఉపాదాన నిమిత్తాలు డిఫరెంట్. ఉపాదాన నిమిత్త కారణాలు వేరువేరుగా ఉంటాయి. అది జనరల్ కండిషన్. స్పెసిఫిక్ గా చూసుకుంటే దీనిలో రెండు ఒకటే. కనుక అది ఇక్కడ అప్లై చేయాల్సిన అవసరమే లేదు ఆత్మ అనాత్మ విషయంలో. అయిపోయిందండి. ఇక తర్వాత నాలుగో కండిషన్ ఏం చెప్పాడండి? నాలుగో కండిషన్ ఏం చెప్పాడు? వాసనలు. పూర్వాత వాసనలు. ఏమండి, ఈ వాసనలకు వెళ్ళటానికి ముందు ఈ సాదృశ్యం దగ్గరకు వచ్చేటప్పటికి ఇక్కడ కూడా అధ్యాస అవకాశం ఉంది. ఎట్లా ఉందయ్యా అవకాశం అంటారు అనుకోండి. సీత గారు ఒక ప్రశ్న, ఎందుకు బ్రహ్మాజీ గారు అన్ని నన్నే అడుగుతున్నారు అనుకుంటారు సీత గారు. లేకపోతే బ్రహ్మాజీ గారు ఆకాశం ఏ రంగులో ఉంటుంది? నీలం రంగులో అన్నాను. శభాష్. ఆకాశం ఏ రంగులో ఉంటుంది? వెంటనే నీలం అంటాం. అవునండి, అవునండి. కానీ ఆకాశానికి రంగు లేదు. కరెక్ట్, అది అది కరెక్ట్. ఇది మిథ్య అంటే అయిపోయింది. అయిపోయింది. అంచేత మీ ఆలోచన విధానంలో రంగు ఆపాదించారా లేదా? ఆపాదించారు. దేనికి ఆపాదించారు? ఇప్పుడు అనంతకృష్ణ ఉన్నాడు. అరే వాడా అనంతకృష్ణ గారు మీరు ఎప్పుడైనా చూసారండి? నేరేడు పండంత పచ్చగా ఉంటాడు అంటారు. నేరేడు పండంత పచ్చగా ఉంటాడు అనంతకృష్ణ. అంటే వాడు ఒక వస్తువు ఉంది కాబట్టి వాడికి రంగును ఆపాదించవచ్చు. ఎందుకు? రంగు అన్నది గుణము,
రంగు అన్నది గుణము, ఒక ద్రవ్యం ఉంది కాబట్టి. ఆకాశానికి ఆకారం లేదు. ఆకారం లేదని రంగేం ఆపాదిస్తావు తల్లి? చెప్పండి. నువ్వు ఒక పుస్తకం ఉందో, డబ్బో సీసా ఉంది, దీనికి కావాలంటే ఎర్ర రంగు పెట్టి, పచ్చ రంగు పెట్టి, నీలం రంగు పెట్టి ఏమైనా పోయండి. అసలు వస్తువే లేదా. ఇప్పుడు రంగు పోయండి, ఏం పూస్తారు ఈ గాలిలో? ఈ గాలికి రంగు ఏం పూస్తారండి? కనుక ఆకాశానికి రంగు అద్దుతున్నావు, నీలం రంగు అంటున్నావు. ఎలా అద్దావయ్యా? అప్రత్యక్షమైన ఆకాశానికి నీలం అనే రంగు ఎట్లా ఆపాదించావు? అంటే నీలం అన్నది తప్పేనా కాదా? అది అధ్యాసేనా కాదా? అది జ్ఞానము అనిపించుకుంటుందా? అనిపించుకోవట్లేదు. కనుక మనం ఏం చేశాము? లేని ఆకాశానికి, కనపడని ఆకాశానికి, ప్రత్యక్షము కాని ఆకాశానికి రంగు అద్దేస్తున్నాం అధ్యాసతో. ఇది ఎందుకు వచ్చిందయ్యా అంటే, సరే ఏదో గాలిలో ఉండే రంగులు, మట్టి, దాని యొక్క మలినత్వాలు దీని కారణాలుగా ఆకాశం నీలముగా కనబడుతుందంటే దాని గురించి మనం జోలికి పోదామని సైన్స్ పాఠాలు. ఆ 4వ ప్రశ్న పూర్వానుభవం కదా సార్, ఇది ఇంకా అక్కడికి పూర్వానుభవం వెళ్ళలేదు కదా లేదు సార్. కదా. ఇంకా ఇది ప్రశ్నకి పూర్తిగా వెళ్ళలేదు అన్నారు కదా సార్. ఇందాక. ఇంకా మనం సాదృశ్యాన్ని కంప్లీట్ చేసుకుంటాం. కనుక సాదృశ్యము అన్నది కంపల్సరీగా ఉండాల్సినటువంటి కండిషన్ కాదు అని తీసేసేయి అన్నాడు. అయిన తర్వాత అజ్ఞానికి అది సంస్ కంపల్సరీయే కదండి. ఆ? అజ్ఞానికి అది కంపల్సరీ అయిపోయింది కదా. అంటే అలా కాదు, సొల్లు- అలా కాదు. ఆ, అధ్యాని వినండి, మనం దేనికి కంపల్సరీ కాదంటున్నాము? అధ్యాస ఉన్నది అని చెప్పడానికి కంపల్సరీ కాదు. అధ్యాస ఇంటికొట్టు అజ్ఞానం, వాడు అజ్ఞాని కాబట్టి అధ్యాస వాడికి. అసలు అధ్యాస మాట వాడటానికే లేదా అబ్బాయి, 4 కండిషన్స్ లేకపోతేనే కదా వాడు గొడవ. వాడి మరి గొడవ వల్ల కరెక్ట్. అధ్యాస అనే మాటను మాట్లాడడానికి హక్కు లేదు, 4 పోయినాయి అంటాడు. 4 అక్కర్లేదు ఆయన విషయం చెబుతున్నాడు ఆయన. ఇక 4వ అంశం సంస్కారము. ఏమండి? అంటే ఏంటి కావాలి మనకి? ఒక మనకి సర్ప వాసన ఉండవలెను. అంటే సర్పము ఎలా ఉంటుంది అనేటటువంటి ఒక సంస్కారము చిత్తమునందు దాని ఇంప్రెషన్ ఉండాలి. అలా ఉన్నప్పుడే ఒక మిథ్యాపాముని ఆ తాడు మీద నువ్వు అధ్యారోపణ చేయగలుగుతావు. ఏమండి? ఇప్పుడు మన ప్రశ్న ఏమిటి? ఇది తాడు పామును పక్కకు పెడితే ప్రధానమైన విషయం ఏమిటి మనకి చెప్పాడు? ఏది? వేదాంత సారంలో చెప్పాడు. వస్తువు మీద అవస్తువు యొక్క ఆరోపణ అన్నాడు. ఓకే. అంటే ఆత్మ మీద అనాత్మని అధ్యారోపణ చేయుట అని కదా. ఆత్మ మీద అధ్యారోపణ చేయటం ఏమిటి? అనాత్మని. పాము యొక్క వాసన ఉంటే, అంటే సత్యమైన పాము యొక్క అనుభవ సారముగా మీకు వాసనా బలం ఉంటే మిథ్యాపాముని మీరు ఆరోపణ చేయగలుగుతున్నారు. అంచేత ఆ సత్యాంశ అయిన ఆత్మ మీద అనాత్మని అధ్యారోపణ చెయ్యాలి అంటే ఏది? అనృతమైనటువంటి అనాత్మ వస్తువుని ఆరోపణ చేయాలంటే మీకు సంస్కారంలో ఏముండాలని అడుగుతున్నాడు ఆయన? సత్యమైనటువంటి సత్యమైనటువంటి అనాత్మ జ్ఞానము సంస్కార రూపంలో మీలో ఉండి తీరాలి అంటున్నాడు. అంతే కదా మరి? ఎస్ ఆర్ నో? అవునండి. కనుక కనుక సారీ, సంస్కారం కావాలి, ఓకే, ఒప్పేసుకుంటా.
సంస్కారం ఎట్లా వస్తుందండి? వాసనా బలంతో వస్తుంది, పూర్వానుభవంతో వస్తుంది. ఓకే, అది ఒప్పేసుకుంటా. పూర్వానుభవంలో పాము యొక్క పూర్వానుభవం ఉంది, అది ఒప్పేసుకుందాం. కానీ నువ్వేం చెబుతున్నావయ్యా? ఇంతవరకు ఒప్పుకున్నాడండి శంకరుడు. సంస్కారం కావాలి, ఎస్ ఒప్పుకున్నా. సంస్కారం వాసనా బలంతో వస్తుంది, ఎస్ ఒప్పుకున్నా. పూర్వానుభవం పాముది కలగాలి, అది ఒప్పుకున్నా. కానీ నువ్వేదంటున్నావు? అసలు పాము యొక్క పూర్వానుభవం కావాలంటున్నావు చూడు, అది నేను ఒప్పుకోట్లేదు అంటాడు. అసలు పాము యొక్క పూర్వానుభవం నేను ఒప్పుకోను అంటాడు. నిజానికి మీ ఇంట్లో పిల్లలు ఇప్పటి వరకు పామును చూడలేదు అనుకుందాం కాసేపు. కానీ వాడు యూకేజీలో చేరంగానే ఏబిసిడి నేర్పిస్తారు, ఎస్ ఫర్ స్నేక్ అని స్నేక్ బొమ్మ పెడతారు అక్కడ. అది నిజం పామా? కానీ ఇప్పుడు పాము ఎట్లా ఉంటుందో వాడికి తెలుసా తెలీదా? తెలుసుకుంటాడు అప్పుడే. తెలిసిందా తెలియలేదా? తెలిసిపోయింది. అంటే నిజం పాము అనుభవం ఉందా మీ పిల్లాడికి? లేదు. మిథ్యా పాముని చూసైనా పాము జ్ఞానం ముఖ్యం గాని నిజం పాము మిథ్యా పాము అనే గొడవలు లేవుగా. అమ్మా, ఇది తిరుగుతోంది. కనుక నాయన మస్కిటో కాయలాగా ఉంది నాకు. అమ్మా మస్కిటో కాయలాగా ఉంది. అక్కడి నుంచి ఇక్కడికి. ఏం వేదాంతం అంటేనే అదేమో ఉన్నది ఒకే విషయం ఉంటుంది, దాన్ని మనకి చెప్పడం కోసం అని ఋషులు వాళ్ళు పడ్డ తాపత్రయము, వాళ్ళు తెచ్చుకున్నని ఉదాహరణలు, వాళ్ళు చూపించినని ఉపపత్తులు వాళ్ళ యొక్క ప్రేమకి నిదర్శనాలు తల్లి. ఇంత చెప్పినా మనం పట్టుకోకపోతే అది మన తప్పు అవుతుందే తప్ప వాళ్ళ దోషం కాదు. సరే, కనుక నువ్వు నిజం పామును చూడాల్సిన అవసరం లేదయ్యా. నువ్వేదో సినిమా చూసి ఉండొచ్చు, ఆ సినిమాలో పాములు కనబడతాయి, అది నిజం పాము కాదుగా, బొమ్మే కాదు కూడా. టెక్స్ట్ బుక్ లో పాము కదలదు, కానీ సినిమాలో పాము కదులుతుంది, అది కూడా నిజం కాదు. అది నిజం కాదు. తెల్లబడ్డ మీద బొమ్మ అది. దాని మూలాన అది భయంకరమైందని ఇన్ఫర్మేషన్ వస్తుంది వచ్చింది కదా. చేసింది కూడా, భయం కూడా పుట్టింది. నిజంగా చూడకపోయినా కూడా అట్లాంటి వస్తువు ఉంటే అది భయం కరుస్తుంది, లేకపోతే ఇంకోటి అటువంటి చేస్తుంది, తెలిసిపోయింది కదా. దాంట్లో లక్షణాలని, భయాన్ని కల్పించే లక్షణాలన్నీ కూడా అవగతం అవుతాయి. వచ్చింది కనుక నువ్వు చెప్పినవన్నీ ఒప్పుకుంటా, ఒక్క విషయం తప్ప. ఏమిటది? నీకు గతంలో దాని యొక్క నిజమైనటువంటి వస్తువు యొక్క అనుభవం కలగాలి అనేది కుదరదు. అది నిజమైందే కావక్కర్లే, అధ్యాస అయినటువంటి వస్తువుతోటైనా దాని అనుభవం వస్తే చాలు అని పుస్తకము, సినిమా ఇవన్నీ మనకి ఎగ్జాంపుల్స్. కనుక అనాత్మ అన్నది నిజమైన అనాత్మ నీకు తెలిస్తేనే అనాత్మని అధ్యారోపణ చేయగలిగి ఊహించుకుంటావు అనేది తప్పురా నాయన అని చెప్పాడు. 4 కొట్టేశాడా లేదా? 4 కొట్టేశాడా లేదా? సరే, ఇప్పుడు జీవుడు నిజమైన ఇది కాదని విద్య అయినా గానీ అది మీకు అని అంతే, దాని అర్థం అంతేనా? అంతేగా, అంతేగా. ఇవన్నీ అని ఆయన ఒక మాట అంటాడు శంకరుడు. ఒరే నాయన, నువ్వు పుట్టడమే అనాత్మరా నాయన. ఎన్ని జన్మలు ఎత్తావు? ఐ డోంట్ నో, ఐఎమ్ సారీ, ఐ కెనాట్ నెంబర్ ఇట్ అని అనుకోండి. నైసర్గికోయం లోక వ్యవహార, ఇది చాలా సహజమైన విషయము ఈ అనాత్మ అన్నది అన్నాడు ఆయన. ఎందుకంటే ఈ అధ్యాస అన్నది ఇవాటిది కాదు, అనాది. అదే జ్ఞానం ఎంత ఇదో అజ్ఞానం కూడా అంతే. అంతే. అంచేత నీకు గతంలో ఉన్నటువంటి అధ్యాస ఉందే, అది దాని తర్వాత కాలమైన అధ్యాసకి కారణం అవుతుంది. సినిమాలో చూసిన పాము, అధ్యాస పాము, తాడు మీద పెట్టుకున్న పాముకి కారణమైంది. అంటే ఏంటి? పూర్వ అధ్యాస ఉత్తర అధ్యాసస్య కారణం. గతంలో జరిగిన అధ్యాస యొక్క అనుభవము రాబోయే తదుపరి కాలంలో ఉండే అధ్యాసకి కారణం అవుతుంది.
కనుక నీ 4వ కండిషన్ సంస్కారం సంస్కార అన్రియల్ అనృతమైనటువంటి అనాత్మ విషయం గురించి చెప్పినప్పుడు సరిపోయింది. కనుక నాయన ఆత్మ అనాత్మ అధ్యాస అన్నది కుదురుతుందయ్యా, కుదరకుండా పోదయ్యా అని అన్నది. సుబ్బలక్ష్మి గారు పాడిన పాట ఎంత మాత్రం నెవరు వేసిన అంత మాత్రమే నీవు అని భగవంతుడిని చెంబో చెంబో కొండో గిన్నె కనుక చెంచాను. అసలు అధ్యాస దేని గురించి మాట్లాడుతున్నావు నువ్వు? దేని బేస్ చేసుకుని, దేని ఆధారంగా మాట్లాడుతున్నావు? అధ్యాస అంటే వేద ప్రమాణాన్ని ఆధారంగా చేసుకుని మాట్లాడుతున్నావు. ఈ తాడు పాము ఇది వేద ప్రమాణమా? కాదు కదా. నేను తాడు పాము ఎగ్జాంపుల్ లేదు, తీసి అవతల పడే, పక్కన పడేసి. నేను ఎత్తుకొని అసలు ఎగ్జాంపులే చెప్పను. నేను నీకు అధ్యాస ఉన్నది అని చెప్పటానికి పోనీ పాప నువ్వు అర్థం చేసుకుంటావు అని చెప్పి తాడు పావని కథ చెబుతుంటే నాకు మళ్ళీ ఎదురు చెబుతావు 4 కండిషన్స్ కావాలి, అది లేదు ఇది లేదని. అసలు నేను తాడు లేదు పాము లేదురా, తీసి అవతల పడే అన్నాడు. ఇప్పుడు అయినా సరే నీకు అధ్యాస ఉందని చూపిస్తా అంటాడు ఆయన. ఎక్కడుందయ్యా అధ్యాస అంటే వేదంలో ఉంది అన్నాడు అని దాని గురించి విషయాన్ని చెబుతాడు అనమాట. కానీ నిజంగా ఆలోచిస్తే అంటే మనకు జీవుడే సరిగ్గా తెలియదు కదండి. నేను అన్నది, నేను అనుభవిస్తున్నది ఇవన్నీ తెలుస్తుంది కానండి జీవుడు ఎక్కడున్నాడని తెలియదు జాగ్రత్తగా ఆలోచిస్తే కదా. అలా కాదండి. అహం సుఖి, అహం దుఃఖి, అహం స్వపి, నేను పడుకున్నాను, అహం ఉత్తిష్టామి అన్నప్పుడు ఈ జరుగుతున్నవన్నీ ఏమిటి? శరీరమా వేరే పదార్థమా? ఈ వేరే అహం పదార్థం ఎవడు? అదే తెలుసుకోవాలి మనకి. కానీ దాని మీద ఈ ఈ జీవుడిని దాన్ని మనం అధ్యారోపణ చేస్తున్నాం అంతే కదండి. అంతే. ఇది కనుక ఇప్పుడు నాయన నిరంతరం ఆలోచిస్తే గానండి, అంతే. ఇది నిరంతరం ఆలోచిస్తూ ఉంటే నేను అన్నది ఏంటని తెలుస్తుంది కదండి. ఆ ఆలోచన అనే మాటకి వేరే మాట పెట్టండి, చింతన అనండి. అదే నిధిధ్యాసన. నిధిధ్యాసనకు వస్తుంది ఏమండి. కనుక ఈ తాడు పాము ఇవన్నీ కూడాను ఊరికే నీకు చెప్పాలి కాబట్టి ఏదోటి ఒక ఉదాహరణగా చెప్పడం, కానీ అదే ప్రధానమైన కారణం కాదయ్యా. అదేదో అసలు కారణం అన్నట్టు పట్టు కూర్చుంటే పిచ్చివాడని వేదంలోనే దానికి అధ్యాసకి సాక్ష్యాలు ఉన్నాయి అన్నాడు. వేదంలో ఉన్నాయా? అది ఎక్కడున్నాయి? నాకు చూపించు అంటాడు. అప్పుడు నేను నీకు రేపు చూపిస్తా ఆ సాక్ష్యాలన్నీ అని చెప్పి నా నోటి ద్వారా ఇలా చెప్పించాడు అనమాట. సాక్ష్యాలు రేపు చూపిస్తా అన్నాడు. ఇవాళ చెప్పట. ఇక్కడ ఆపుకుందామండి. స్వస్తి.